హరే కృష్ణ. ఇవాల్టి వీడియోలో మనం 3 రాశులు ఏవి కర్కాటకం, సింహం, కన్య. సో ఈ 3 రాశుల వరకు ఎలా ఉంటుందో 2026లో చూద్దాం. సో మొదటిగా వచ్చేసి కర్కాటక రాశి. సో కర్కాటక రాశి వరకు ఏంటి అంటే అక్టోబర్ 31 వరకు పీరియడ్ అనేది కొంచెం లో ఉంటుంది. అట్లా అని చెప్పేసి అంత వర్స్ట్ ఏమి ఉండదు. కొంచెం లో ఉంటుంది కంపారిటివ్లీ. సో అదండి కర్కాటక రాశికి. సో వీళ్ళు మెయిన్గా గురుబలం తెచ్చుకోవాలి. అది లాస్ట్లో చెప్తాను ఏం చేయాలనేది రెమెడీస్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి సింహరాశి. సింహరాశి వరకు ఈవెన్తో గురువు బాగున్నా జూన్ వరకు గురువు బాగున్నారు, కానీ అష్టమశని ప్రభావం అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఏమైనా జాబ్ షిఫ్ట్ అవుదామన్నా ఏమైనా మ్యారేజెస్ అవన్నీ చేసుకుందాం అనుకున్న జూన్ వరకు కొంచెం బెటర్ పీరియడ్ ఉంటుంది. జూన్ తర్వాత నుంచి నెక్స్ట్ 3 క్వార్టర్స్ అనేది చాలా ఛాలెంజింగ్ పీరియడ్ ఉంటుంది. నెక్స్ట్ హాఫ్ మొత్తం జూన్ నుంచి డిసెంబర్ వరకు చాలా ఛాలెంజింగ్ ఉంటుంది. ఎందుకంటే ఒకటి శని ప్లస్ గురువు. సో వీళ్ళు శనికి ప్లస్ గురువుకి ఇద్దరికి తీసుకోవాలి. అండ్ ఇంకొక రాశి వచ్చేసి కన్యా రాశి వాళ్ళకి. కన్యా రాశి వరకు ఏంటి అంటే జూన్ వరకు అంత బాగాలేదు, కానీ జూన్ నుంచి అక్టోబర్ 31 వరకు బ్రహ్మాండంగా ఉంది. సో ఏమన్నా ఆగిపోయిన పనులు కానీ మ్యారేజ్ ఏమన్నా ఉంటే ఈ 4-5 మంత్స్లో చూసుకోండి. సో అనుకూలమైన సంబంధం దొరికే అవకాశాలు కూడా ఉన్నాయి 5 మంత్స్ టైంలో. అదే అండి. సో రెమెడీస్ వచ్చేసి ఏం చేయాలంటే ఆవుకి రోటీ చపాతీ అనేది తినిపించాలి. గోధుమ పిండితో చేసిన రోటీ అనేది తినిపించాలి. అండ్ అదే కాకుండా శనగలు తినిపించిన మంచిదే అండి ఆవుకి. అండ్ అదే కాకుండా ఏంటంటే ఎల్లో కలర్ తాడు కట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఎట్లా అంటే 5 వీక్స్ 5 థర్స్డేస్ అట్లా ట్రై చేయండి. మళ్ళీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఒక్కొక్క థర్స్డే స్టార్ట్ చేసి అట్లా కంటిన్యూగా రిపీటెడ్గా చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే గురుబలం అనేది పెరుగుతుంది. అండ్ శని ఇది ఎవరికి ఎస్పెషలీగా సింహరాశి వాళ్ళకు వీళ్ళు ఏం చేసుకోవాలంటే శని కోసం ఎవ్రీ సాటర్డే తైలాభిషేకం చేయాలి. అంటే ఆయిల్తో అభిషేకం చేయాలి. ఇన్ టెంపుల్ అది నవగ్రహాలు ఉంటాయి కదా, నవగ్రహాలు శనిదేవునికి మనం ఆయిల్తో అభిషేకం చేసి నల్ల నల్ల నువ్వులు అనేది కప్పాలి. దీనివల్ల ఏంటి అంటే కొంచెం అంతేం మేజర్ చేంజెస్ ఏం రావు, కానీ 20-30% అనేది బెటర్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుందండి. థ్యాంక్ యూ.